చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీని ఆధునికంగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు కుప్పం డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్. అందులో భాగంగా రోడ్డు వెడల్పు చేస్తున్నట్లు చెప్పారు. కుప్పం పట్టణ రహదారిని జాతీయ రహదారిగా నిర్మిస్తానని చెప్పారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు 80 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు వెల్లడించారు. కుప్పం మున్సిపాలిటీలో అండర్ డ్రైనేజ్, ప్రధాన రహదారుల్లో వాకింగ్ ట్రాక్, ట్రాఫిక్ సిగ్నల్స్ పూర్తి చేస్తామని చెప్పారు. రోడ్డు విస్తరణపై దుకాణదారుల అభిప్రాయాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. ఈ రోడ్ వైడనింగ్కి ఇప్పుడు సర్వే చేసి ఎస్టిమేట్స్ పెడతాం. అంటే ఎంత వరకు వైడనింగ్ చేస్తాం, ఎంత కంపెన్సేషన్ ఇవ్వాల్సిందే. మెయిన్లీ ఇక్కడ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? కంపెన్సేషన్ కదా. మెయిన్ ఎక్స్పెండిచర్ కంపెన్సేషన్ అండ్ కొంచెం రోడ్ వేయడానికి. ఈ ½ కిలోమీటర్ రోడ్ వేయడానికి మనకి మ్యాక్సిమం 10, 20, 30 lakhs పడుతుంది, ఎక్కువ పడదు. 30-40 lakhsలో రోడ్ అయిపోతుంది, మిగతా కంపెన్సేషన్. సో కంపెన్సేషన్ వీ హ్యావ్ టు క్యాల్కులేట్ ఎంతమందికి స్ట్రక్చర్ ప్రకారం ఎంత డబ్బులు ఇవ్వాల్సిందే. సో అది నెక్స్ట్ 1 month టార్గెట్ మనకి. అండ్ దెన్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ 1 month ఎగ్జిక్యూషన్. రోడ్ అలైన్మెంట్ ఏమైనా మార్చారా? అలైన్మెంట్ సేమ్ అలైన్మెంట్ సేమ్. జస్ట్ 61 feet ముందు పెట్టాము. ఇప్పుడు 61 నుండి 65 లేకపోతే 70 అది డిసైడ్ చేస్తాము. కానీ 70 దాటము, 70 లోపల ఉంటుంది. అది అంటే తెలియచేస్తున్నాను. ఎన్ని సర్కిల్స్ వస్తుంది సార్ ఈ రోడ్లో? అంటే ఆల్రెడీ సర్కిల్స్ ఏమి ఉండదు కదా, ఇది స్ట్రేట్ రోడ్. ఇంకా ఎగ్జిస్టింగ్ సర్కిల్ 6 మెయిన్ జంక్షన్స్ ఉన్నాయి మనకి. ఆ 6 మెయిన్ జంక్షన్స్కి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తాము. ఇంకా 1 న్యూ సర్కిల్ పెడుతున్నాము మన పార్టీ ఆఫీస్ పక్కన. అక్కడ 5 roads ఉన్నాయి, అక్కడ న్యూ సర్కిల్ పెడుతున్నాము. ఈ మాట అంటే ఈరోజు డిక్లేర్ చేస్తున్నాం. స్పెసిఫిక్లీ ఈ రోడ్ వైడ్